హాయ్ అండి, ఈరోజైతే మీ అందరికీ మా ఇంట్లో వేసిన మొక్కలు చూపించబోతున్నా. రండి అందరూ మొక్కలు చూసేద్దాం. ఇవైతే మా తమ్ముడు ముద్ద బంతం తెచ్చుకుని వేస్తే రేఖ పూలు పూస్తున్నాయంట. అవి ఎందుకు పనికి రావట్లేదు, అలానే వదిలేస్తున్నాయి. ఇంకా ఎదురు ముద్దబంతి కూడా వేసాడంట. చూడండి అవి ఎంత అందంగా ఉన్నాయో, చాలా అందంగా పూస్తున్నాయి అనమాట. ముద్దగా ఉన్నాయి. ఇంకా పచ్చిమిరపకాయ చెట్లు అంట. మొన్న ఎక్కడికో వెళ్తే బాగుంటాయి అన్నారని చెప్పి తీసుకొచ్చాడంట. అవి చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో, చాలా స్పైసీగా ఉంటాయి అన్నమాట. ఏ కెమికల్స్ కూడా యూజ్ చేయము ఇక్కడ. ఇంకా ఇక్కడ లేత వంకాయలు అనమాట. ఇవి కర్రీ వండుకుని తింటే అసలు చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి నీరు వంకాయలు అంటారు అనుకుంటా వీటిని. ఇవన్నీ మా ఇంట్లో బెండ మొక్కలు అనమాట. అందరికి ఇస్తాము, ఎందుకంటే ఇన్ని బెండకాయలు మేమే తినలేము కాబట్టి అందరికి ఇస్తామన్నమాట. చుట్టుపక్కల వాళ్ళకి బాగా లేతగా ఉంటాయి. ఇవి ఇంత లావైనా సరే బెండకాయలు లేతగానే ఉంటాయి అన్నమాట. ఇంకా చిక్కుడు పాదులు కూడా పెట్టేసాం. ఇంకా ఈ కోతకు రాలా వస్తాయి చిక్కుడు పాదులు. ఇంక ఈ ములక్కాయ చెట్టు అయితే ఒక 10 years నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. అక్కడ ఇత్తనం చిన్న మొక్క తెచ్చేసాడు మా తమ్ముడు. మొన్న గాలిదుమ్మలు వస్తాయి అనమాట, పడిపోతే నరికేస్తారు. ఇంకొని పూత కూడా ఉన్నాయి, చాలా పెద్ద కాయలు ఉంటాయి మాత్రం. ఈ కరివేపాకు చెట్టు అయితే ఎప్పటి నుంచి ఇలానే నరికి కొద్దు పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మా చుట్టుపక్కల ఇళ్ళన్నిటికీ ఇదే కరివేపాకు అనమాట. అందరూ వచ్చి కోసుకెళ్తూ ఉంటారు అయినప్పుడల్లా. ఈ నిమ్మ మొక్కను చూసారా, మా తమ్ముడు ఎప్పుడో నేను 3rd classలోనే ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరింటికా నుంచో తీసుకొచ్చేసాడు అనమాట. అప్పుడు పిల్లలు కదా, తెలియదు కదా, తీసుకొచ్చేసాడు అన్న. తీసుకొస్తే వేసాడు, ఏమొరుతాను వేసాడు గారి. అప్పటి నుంచి కాయలు తెగగా వస్తున్నాయండి, అసలు మామూలు కాయ ఇట్లా కాయలు. ఇదిగోండి ఇప్పుడే పిందులు దిగే సీజన్, ఇప్పుడే అయిపోతుంది కదా, చిన్నగా ఉన్నాయి పిందులు అంతే. ఇవేమో అరటి చెట్లు అండి. మొన్ననే ఒక గెలేసింది, కోసి తినేసాం. పక్కనే అరటి చెట్లు పక్కనే చూసారా కృష్ణుడు గుడి ఉంటుంది అనమాట. ఆ గుడిలో ఈ మొక్కల వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇవి చూసారా బూడిద గుమ్మడికాయలండి. ఒడియాలు పెడతారు కదా అవన్నమాట. ఇప్పుడే పూతలు వస్తున్నాయి. సమ్మర్ వచ్చేసరికి ఇవి తయారైపోయి ఉంటాయి, అప్పుడు ఒడియాలు పెట్టుకుంటాం అనమాట అందరం కలిసి. ఇంకా ఇది మా గార్డెన్లో వాగ చెట్టు అన్నమాట. చూసారా ఇంకోండి వాక్కాయ చాలా పుల్లగా ఉందన్నమాట. పచ్చడి పెట్టుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవి కూడా సీజన్ అయిపోతున్నాయి. ఓకే, ఈ పొప్పర్ పంపకాయలు అనుకుంటా, నాకు తెలియదు. అరే ఇంకాయలు నారెంజ్ కాయలు అనమాట. ఇప్పుడే కాస్తున్నాయి, ఇంకా కోయిలా మరి స్వీట్గా ఉంటాయో పుల్లగా ఉంటాయో తెలియదు, కానీ ఇప్పుడే తయారవుతున్నాయి. ఇంకా ఫస్ట్ కాయ హార్వెస్ట్ చేయాల, ఇంకా హార్వెస్ట్కి వస్తున్నాయి. చేశాక మీకు ఎలా ఉందో తిని చెప్తా టేస్ట్. జాంకాయలు అయితే ఇవి భలే న్యాచురల్గా కాస్తాయి. ఈ చెట్టు కూడా ఎప్పుడో నా చిన్నప్పుడు అనుకుంటా తెగగా వస్తుంది కాయలు. చాలా స్వీట్గా ఉంది ఇది కూడా. ఇది మొన్ననే నరికేసారి చెట్టు, బట్ చాలా గేదెలకు నీళ్ళని కూడా ఇస్తుంది, చాలా బాగా కాస్తుంది ఈ చెట్టు కూడా. కాయలు మాత్రం చాలా. ఇవేమో మిరాకిల్ ఫ్రూట్స్ అనమాట. ఇవి ఇంత రెడ్ కలర్లో చెర్రీస్లా ఉంటాయి. ఈ ఫ్రూట్ తిన్నాక ఏ ఫ్రూట్ తిన్నా తీయగానే ఉంటాయి. ఈవెన్ మనం స్పైసీ లెమన్ ఇవి తిన్నా కూడా స్వీట్గానే ఉంటుంది ఈ ఫ్రూట్ తిన్నాక తింటే. ఇది మాకు నర్సరీలో అన్నయ్య ఇచ్చాడు అనమాట. ఒక్కో మొక్క ఒక 10,000 ఉంటుందని చెప్పాడు, బట్ మాకు ఇచ్చాడు తెలిసిన అన్నయ్య కాబట్టి. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు. బొబ్బాస్కాయ చెట్టు అనమాట. ఇది మా తమ్ముడు నర్సరీ నుంచి తీసుకొచ్చేసాడు. ఇప్పుడిప్పుడే పిందులు వస్తున్నాయి, బాగా స్వీట్గా ఉంటాయంట. వాడు యాక్చువల్గా టేస్ట్ బాగుందని చెప్పి తీసుకొచ్చేసాడు మొక్క. ఇవి చాలా స్వీట్గా ఉంటాయంట. ఇవి కూడా తయారయ్యాక ఎలా ఉన్నాయి మనం చూద్దాం. ఈ సీతాఫలకాయలు ఉన్నాయా, ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంటుంది చెట్టు. మొన్నే చాలా కాయలు కాసాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకా పిందులు దిగుతున్నాయి, రెడీగా ఉన్నాయి. ఇవి కూడా కళ్ళు తెరిసాయి చూడండి ఇప్పుడే. మనం అసలు ఇంట్లో ఏ మందు అనేది వేయమండి, ఇవన్నీ న్యాచురల్గా కాస్తే మేము దిగే. మా ఇంట్లో బంగిడి బిల్ మామిడి చెట్టు అనమాట. హైబ్రిడ్ అనమాట, బాగా కాస్తుంది ఇది కూడా కాయలు. మొన్నే కొమ్మలు ఎక్కువైపోయాయి అని చెప్పి మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి సిగురొద్దని చెప్పేసి నరికేసాం అనమాట. అవి కొబ్బరి చెట్లు అనమాట. ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి ఉంటాయి అనమాట.
మేము కొబ్బరికాయలు కూడా కొనుక్కోము, అవి రాళ్ళప్పుడల్లా ఏరుకొని దాచుకుంటాం అన్నమాట. ఇవైతే చిన్న చిన్న పువ్వుల మొక్కలు. ఇంతే వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం ఇంకా కొన్ని మొక్కలతో మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ నర్సరీ వీడియో చేద్దాం అనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.